అందరికీ నమస్కారం. నేను మీ రాజా. ఈరోజు మా రెసిపీ వచ్చేసి మరిగే నీటిలో పిండి వేసి చూడండి. చాలా కొత్తగా ఉంటుంది, డిఫరెంట్గా ఉంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా డిఫరెంట్గా ఉంటుంది. పూర్తి వీడియో చూడండి, ఎక్కడ స్కిప్ చేయకండి. రండి వీడియోలోకి వెళ్దాం. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకోండి. అందులోకి 1 కప్పు దాకా వేడి నీళ్ళు పోసుకోండి, బాయిల్ చేసిన నీళ్ళు. ఇందులోకి కొంచెం సోడా ఉప్పు వేసుకుంటున్నాను. సోడా ఉప్పు వేసుకుంటే మంచి పొంగుతుందండి. మీకు ఇష్టం లేదంటే స్కిప్ చేయొచ్చు. ఇప్పుడు 1 కప్పు దాకా నేను మైదా పిండిని తీసుకుంటున్నాను. మీకు మైదా ఇష్టం లేదంటే మీరు గోధుమ పిండితో కూడా చేసుకోవచ్చు. ఈ రెసిపీ చాలా డిఫరెంట్గా కొత్తగా ఉంటుంది. ఇప్పుడు ఇదంతా బాగా కలుపుకోవాలండి, లంప్స్ లేకుండా. దోశ బ్యాటర్ ఎలా కలుపుకుంటామో అలా కలుపుకోవాలండి. ఎప్పుడు ఒకే విధంగా కాకుండా ఇలా కూడా ట్రై చేసి చేసుకొని తినండి. సింపుల్గా అయిపోతుంది. 2 ఐటమ్స్తో చేయొచ్చు ఈ రెసిపీని. ఇలా కలిపెట్టుకొని పక్కన పెట్టుకోవాలండి. ఈ లోపల మనము స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకొని ఇందులోకి 3/4 కప్పు వరకు చక్కెర తీసుకుంటున్నాను. ఇక్కడ 1 అరకప్పు వాటర్ పోసుకొని ఇప్పుడు ఈ చక్కెర అంతా బాగా కరిగి ఒక పాకం వచ్చేంత వరకు ఉడికించుకోవాలండి. ఒక తీగ పాకం వస్తే సరిపోతుంది. మంట మీడియం మంట మీద పెట్టుకొని ఉడికించుకోవాలండి. ఎవరైతే నా ఛానల్ కొత్తగా చూస్తుంటున్నారో సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఇలాంటి మంచి మంచి వీడియోలు నేను మీకు చూపిస్తాను. ఆల్రెడీ మన ఛానల్లో చాలా వీడియోలు ఉన్నాయి, వాటిని కూడా చూడండి. చూసి ట్రై చేసి ఫీడ్బ్యాక్ నాకు చెప్పండి. ఇప్పుడు మనకు కావాల్సిన తీగ పాకం వచ్చింది. ఒక తీగ పాకం ఉంటే సరిపోతుందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి. ఇందులోకి ఒక 4 యాలకులు వేసుకోవాలండి, మంచి ఫ్లేవర్ని ఇస్తుంది. ఇప్పుడు పిండిని డీప్ ఫ్రై చేసుకునే దానికి స్టవ్ మీద కడాయి పెట్టుకొని కావాల్సినంత నూనె పోసుకోవాలండి. నూనె మీడియం మంట మీద పెట్టుకొని చేసుకోవాలండి. ఇప్పుడు ఈ మాదిరిగా ఒక చిల్లులు గంటి తీసుకొని ఇందులోకి మనం పిండి వేసుకుంటూ ఇలా డ్రాప్గా వదలాలండి. బూందీ ఎలా చేస్తామో అచ్చం అదే విధంగా మనం చేసుకోవాలి. లైట్గా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలండి. ఇలా బ్రౌన్ కలర్ వచ్చిన పాట జస్ట్ అలా బ్రౌన్ కలర్ వస్తేనే సరిపోతుంది. వెంటనే తీసేసుకోవాలి. ఎక్కువగా బ్రౌనిష్ కాకుండా 2 నిమిషాల పాటు జస్ట్ అలా వేసిన వెంటనే మనకి మీడియం మంట మీద బాయిల్ అయిపోతుంది, ఫ్రై అయిపోతుంది. ఇంతేనండి, సింపుల్గా ఇలా బ్రౌనిష్ వచ్చిన పాట తీసి అంతా షుగర్ సిరప్లోకి వేసుకోవాలి. షుగర్ సిరప్లోకి వేసుకునే ముందుగా షుగర్ సిరప్ గోరువెచ్చగా ఉండాలి. గోరువెచ్చగా ఉన్నప్పుడే వేసుకుంటే బాగా అప్పుడు పీలుస్తాయండి. వేసుకున్నాక ఒక అరగంట సేపు అలాగే వదిలేయాలి. అరగంట సేపు తర్వాత చూపిస్తున్నాను చూడండి అంతా ఎలా ఊరాయో. ఇంతేనండి, చాలా సింపుల్గా చేసుకోవచ్చు. 2 ఐటమ్స్ ఉంటే సరిపోతుంది ఇంట్లో. ఎప్పుడైనా తీపి తినాలన్నప్పుడు ఇలా చేసి పెట్టుకొని తినండి, చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేసి ఫీడ్బ్యాక్ నాకు చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. మీ ఫేవరెట్ రెసిపీ ఉంటే కమెంట్లో చెప్పండి, తప్పకుండా ట్రై చేస్తాను. మళ్ళీ వీడియోలో కలుద్దాం. ధన్యవాదాలు.